2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఇందులో ఏం చెప్తున్నారు? ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే నేను క్లాస్కి వచ్చేసాను, ఇక నేను బాగా సంపాదించేస్తాను, ఇక నాకు ఇక తిరుగులేదు, ఇక ధైర్యంగా అన్నీ చేద్దామనే ఆలోచనతో వస్తారు ఫస్ట్. కానీ క్లాస్లో చెప్పిన తర్వాత వాళ్ళ కోరికలు కూడా చాలా పెద్ద పెట్టుకుంటారు. చాలా పెద్ద పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టైం తీసుకుంటుంది. నేను గతంలో చెప్పాను. ఎందుకంటే ముందు ఆ కోరికకు తగ్గ అర్హత నీకు తీసుకొస్తుంది విషయం. ఆ కోరికకు తగ్గ అర్హత తీసుకొచ్చేసరికి టైం పడుతుంది. అప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే నేను ఇంకెప్పుడు సక్సెస్ అవుతాను, సక్సెస్ కాలేనేమో అనే భయం ఇస్తుంది మీకు. అంటే అది ఎంతవరకు కరెక్ట్ సబ్జెక్ట్ అనేది కూడా మీరు అవగాహన చేయలేకపోతారు. ఎందుకంటే లాంగ్ టైం తీసుకుంటుంది కాబట్టి. అందులో ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ మీకు ఇరకటం చేసి మీకు స్ట్రెస్ చేస్తాయి. ఇప్పుడు మీరు అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. రెగ్యులర్గా మీరు ఏదైతే చేసేది ఉండదు దాన్ని కూడా మీరు రీచ్ కాలేకపోతారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏమైపోతారంటే మీరు ఇరుక్కుపోతారు. ఇది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఆ వినడానికి కానీ మనం చేయడానికి కానీ అది ఏం అర్థం కాని స్థితిలో ఇరుక్కుపోతాడు మనిషి. కాబట్టి మీది ఎంతవరకు కరెక్ట్ సబ్జెక్ట్ అనే దాని మీద మీరు ఏం చేస్తారంటే ముందుగా చిన్న చిన్న కోరికలు పెట్టుకోండి. ఫస్ట్ స్టార్ట్ అంటే మీరు ఎలా స్టార్ట్ చేయాలనేది చెప్తున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎంత హ్యూజ్ అమౌంట్ కానీ ఏదైనా పెట్టుకోండి. తర్వాత ముందు చిన్నగా స్టార్ట్ చేయండి. చిన్నగా అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారంటే నేను బాగా సంపాదించాలి, ఓకే సంపాదించాలి, నేను సంపాదిస్తాను అనే ఆలోచనలు బాగున్నాయి. అంతకుముందు మీకు ఇంకొక ఆలోచన వస్తుంది, ఈ ఉన్న అప్పులు ఎప్పుడు పోవాలి. మీరు ఎన్ని రకాలు ఆలోచించినా సరే ముందు ఈ ఉన్న అప్పులు ఎప్పుడు పోవాలి అనే ఆలోచన మీకు వస్తుంది. ఇప్పుడు దీని మీద ఆలోచన ఉన్న తర్వాత అది రాదు. ఈ అప్పుల మీదే ఉంది మీ ఆలోచన కాబట్టి అది రాదు. అది రావాలన్నప్పుడు ఈ ఆలోచన తీసేయాలి. ఈ ఆలోచన తీసేయాలంటే ముందు అప్పులు తీసేయాలి. అప్పులు ఎలా తీసేయాలి మనం ఎన్నో రకాల ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే మీరు ఒక స్థాయికి రావాలనుకున్నప్పుడు మీకు జీరో అయిపోవాలి మీ అప్పులు అనేది. అయిపోయిన తర్వాత ఆ జీరో తర్వాత మళ్ళీ 1 నుంచి మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అప్పులు ఉండవు. ఇక అప్పులు చేయకూడదని ఒక నిర్ణయానికి రావాలని గతంలో వీడియోలో చెప్పాను. ఆ నిర్ణయానికి వచ్చే వరకు మీరు అప్పులు లేకుండా అనేది పరిస్థితి రాదు. ముందు ఆ నిర్ణయాన్ని గట్టిగా తీసుకోవాలి. మీరు దాన్ని ఒక శపథం లాగా, ఒక శాసనం లాగా, ఇక నుంచి నా జీవితంలో అప్పు అనేది లేని జీవితాన్ని గడుపుతాను అనే మాటని మీరు అలా శిలాశాసనంలాగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మెల్లిగా అప్పులు తీరడం జరుగుతుంది. అవి ఎలా తీర్చాలి? ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ముందు చిన్న అమౌంట్లు ఏవైతే ఉన్నాయో, చిన్న కమిట్మెంట్స్ ఉంటాయి. అంటే ఒక 10,000, 20,000, 1,00,000 ఇట్లా చిన్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక టైం కేటాయించుకోండి. అంటే ఈ మంత్ ఇది నేను క్లియర్ చేస్తాను, ఖచ్చితంగా ఏదైనా సరే ఇది క్లియర్ చేస్తాను. ఒకటి క్లియర్ అయిపోయిన తర్వాత మీకు నమ్మకం వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఇంకోటి క్లియర్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఇంకా నమ్మకం వస్తుంది. మీరు అన్నీ ఒకేసారి పెట్టుకొని అందరికి ఒకే కమిట్మెంట్ ఇచ్చి నెక్స్ట్ మంత్ నీకు ఇస్తాను అంటే ఎవరికి మీరు షేర్ చేయలేరు. అప్పుడు ఏమవుతుంది, మీరు షేర్ చేసే అమౌంట్ తక్కువ అవుతుంది. అప్పుడు ఏ అప్పు ముట్టదు, ఇలాగే సాగుతూనే ఉంటుంది సంవత్సరాల తరబడి. కాబట్టి ఒక అమౌంట్ని ఏదైతే మీకు ఒక చిన్న అమౌంట్ ఏదైతే ఉందో ముందు దాన్ని కంప్లీట్గా క్లియర్ చేయండి. అది క్లియర్ చేసిన తర్వాత చెప్పండి వాళ్ళకి, ఎవరికైతే ఇచ్చేవాళ్ళు వాళ్ళకి చెప్పండి, నీకు ఈ నెలలో ఇస్తాను, లేకపోతే 15 రోజుల్లో ఇస్తాను. మీ యొక్క మూమెంట్ని బట్టి దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకోండి. ఆ మాటకు కట్టుబడి ఉండండి. ఆ మాటకు కట్టుబడి ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీకు విషయం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలా ఒక్కొక్క అప్పును తీసేసిన తర్వాత ఒక చిన్న కోరికను పెట్టుకోండి. స్టార్టింగ్ అంటే మీకు ఈ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ రావడానికి, ఇది ఉంది అని తెలవడానికి. మీకు ఆల్రెడీ ఒక 2-3 అప్పులు తీరినాయి అనుకోండి, అప్పుడు మీకు కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. అప్పుడు చిన్న కోరికలతో స్టార్ట్ చేయండి. అంటే ఒక బైక్ కొనుక్కోవాలనుకున్నారు ఫస్ట్, అది ఒక చిన్న కోరిక, అది పెద్ద లక్షల్లో ఉండదు, అది 1,00,000 లోపలనే ఉంటుంది. దానికి మళ్ళీ నేను చిట్టేసి బైక్ కొనుక్కుంటాను, చిట్టి లేపు కొనుక్కుంటాను, ఇట్లాంటి ఫిట్టింగ్లు పెట్టకండి. మళ్ళీ మీరు అప్పులోనే కొనుక్కుపోతారు. మీరు హార్డ్ క్యాష్ పెట్టి తీసుకుంటారు ఏదైనా సరే. అది ఎలా వస్తుంది మీకు సంబంధం లేదు. నేను ఈ పలానా సమయంలోపు ఈ మంత్లో నేను బైక్ కొన్నందుకు ఆ విషయానికి, అంటే ఇది ఎప్పుడు పెట్టుకోవాలి, మీరు ఒక 2-3 అప్పులు కట్టేశారు, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే విశ్వం మీ మాట వింటుందనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు ఒక చిన్న బైక్ కొనుక్కుంటాను. ఆ బైక్ తర్వాత అప్పుడు మెల్లిగా పెంచుకుంటూ పోండి కోరిక. మీరేం చేస్తారంటే ఇది తెలియకుండా క్లాసుకు రాగానే అర్జెంటుగా పెద్ద క్లాసులో చెప్పిన అన్నీ వినేసి అందరు ఎగ్జాంపుల్ చెప్పేసరికి అంటే మనం కూడా స్థాయికి వెళ్ళిపోవాలని ఎమ్మటే ఆ పెద్ద అమౌంట్ మీద దాని మీద పెట్టేస్తారు. నేను మరీ చెప్పాను, ఒక హ్యూజ్ అమౌంట్ అని కానీ లేకపోతే ఏదైనా ఒక పెద్ద మీరు కోరిక డ్రీమ్ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే దానికి సరిపడా మీకు వనరులు సమకూర్చిన తర్వాత అది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ లెవెల్కు నువ్వు ఎదగాలి. ముందు మీరు ఉన్నారు ఎక్కడ, డబుల్ బెడ్రూమ్లో ఉన్నారు,
మీరు ఒక మ్యాన్షన్ గురించి మీరు ప్లాన్ చేశారంటే ఆ మ్యాన్షన్ కట్టడానికి ఎంత అవుతుంది, ఎంత అమౌంట్ అవుతుంది, దానికి ట్యాక్స్ ఎంత కట్టాలి, మీరు ఏ స్థాయిలో ఉంటుంది కట్టాలి, ముందు ఆ స్థాయికి తీసుకొస్తుంది విషయం. ఆ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత అది కట్టడం అనేది జరుగుతుంది. అప్పుడు మీ జీవితంలో రావడం జరుగుతుంది. ఇదంతా కావడానికి మీకు అంత పెద్ద అమౌంట్ రాదు, దాని మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండదు. కాబట్టి చిన్న చిన్న కోరికల నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్థాయికి వెళ్ళిపోండి మీరు. అప్పుడు మీకు అన్నీ అర్థమవుతుంటాయి. ఏ దానికి ఏం చేయాలి, ఎలా చేయాలనేది అర్థమవుతుంటుంది. విశ్వం ఎలా ఇస్తుందనేది మీకు అర్థమవుతుంది. చక్కని అవగాహన వస్తుంది మీకు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఉన్న పొలంగా ఏదో అప్పులు చేసేసో, లేకపోతే ఏదైనా ఒక పొలం అమ్మారు ఒక పెద్ద అమౌంట్ వచ్చింది, లేదంటే ఒక ఇల్లు అమ్మారు ఒక పెద్ద అమౌంట్ వచ్చింది. దాన్ని ఏం చేస్తారంటే ఏదో చేసేయాలి, ఇంత అమౌంట్ ఉంది కదా అని చెప్పేసి ఒక ప్లానింగ్ లేకుండా దేంట్లోనూ బిజినెస్లోనూ పెట్టేయడం కానీ, లేదంటే ఎవరికి అప్పులాగా ఇవ్వడం కానీ, లేదంటే ఎవరేదో పెట్టుబడి పెడతాను మీరు ఇవ్వండి రెట్టింపిస్తానంటే దాంట్లో పెట్టడం కానీ, ఇలా పెట్టేసిన తర్వాత మోసపోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే సిస్టమ్ ఏమవుతుందంటే, మీరు ఒక్కొక్క స్టెప్ ఎదగడం జరుగుతుంది, ఒక్కొక్క స్టెప్ ఎదగడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రతి స్టెప్ మీద పట్టు అనేది వస్తుంది. అప్పుడు మీరు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ పడిపోవడం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ నుంచే మీరు పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి మీ యొక్క లైఫ్. క్లాస్కి వచ్చిన తర్వాత నేను ఎన్నోసార్లు చెప్పాను, క్లాస్కి రాకముందు వేరు, క్లాస్కి వచ్చిన తర్వాత బియాండ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ క్లాస్. అది ఎలా ఉంటుంది, అంతకుముందు ఎలా ఉంది బియాండ్ లైఫ్, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇక్కడ నుంచి మీరు ఒక లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకొని ఆ సిస్టమేటిక్గా మీరు వెళ్తుండాలి. మీరు ఎంత సిస్టమేటిక్గా వెళ్తుంటే మీరు అంత స్టాండర్డ్ అవుతారు. అంటే ప్రతి విషయం మీకు అవగాహన వస్తుంది. అప్పుడు అలా మీరు వెళ్ళిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పడిపోవడం అంటూ ఉండదు. లేకపోతే ఏమైపోతుంది, హడావుడి చేసేస్తే మళ్ళీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయలేకపోతుంది, మీరు మళ్ళీ పడిపోయే అవకాశం. కాబట్టి చిన్న చిన్న కోరికలతో ముందు స్టార్ట్ చేయండి. ముందు మీ అప్పుల్ని ఎంత వీలైతే అంత ఒక సిస్టమ్ ఒక టేబుల్ వేసుకోండి. లేకపోతే ఈ మంత్ అని ఏదో మీకు ఎట్లా తోస్తే అట్లా దాన్ని ఒక టేబుల్ లాగా వేసుకొని దాని ప్రకారం అది తీసేస్తూ రండి. ఎప్పుడైతే మీరు జీరో అయిపోతారో అప్పులు లేకుండా, అక్కడ నుంచి మీకు ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఇవి ఉన్నంత మటుకు ఇన్కమ్ రాదండి. ఎందుకంటే వచ్చిన ఇన్కమ్ అంతా మళ్ళీ దీనికే పెడతారు మీరు. అది వచ్చింది దాని యొక్క గమ్మత్తు కానీ సంతోషం కానీ మీరు అనుభవించలేరు మీరు. అందుకని ఒక ప్లాన్ చేసుకుని ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఇక మిమ్మల్ని వాడు ఆపేవాడు లేడు, మిమ్మల్ని డిస్టర్బెన్స్ కావాల్సిన అవసరం ఉండదు. దీంట్లో సిస్టమేటిక్ ప్లాన్ మాత్రం చాలా నీట్గా. అంతేనండి. అంటే అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి మనం. ఎంత నీట్గా వెళ్తే అంత నీట్గా మీకు ఒక స్టాండర్డ్ అనేది వస్తుంది. లేకపోతే మళ్ళీ పడిపోతారు. అప్పుడు ఎవరు లేపలేరు. అప్పుడు మీరు ఇంకేం ప్రయత్నాలు చేయలేరు. పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎందుకు పడిపోతామంటే ఆ సిస్టంలోకి వెళ్ళలేదు. వాళ్ళు అనుకోకుండా ఏదో జరిగింది, ఏదో మిరకిల్ జరిగింది, లేకపోతే వాళ్ళ తాతల ఆస్తి కలిసి వచ్చింది, అంటే ఎప్పటి నుంచో పెద్ద బిజినెస్లో ఉన్నారు, దాన్ని పెట్టుకొని వీళ్ళు ఇంకేదో బిజినెస్ చేసేసి ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ స్టాండర్డ్ తెలియకుండా ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి నా క్లాస్కి వచ్చారు, ప్రతి విషయం అర్థమైంది, ఖచ్చితంగా ఇది జరుగుతుందని ఎంతోమంది ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు, వాళ్ళ ఫీడ్బ్యాక్లు చెప్పారు. మీరు కూడా ఎన్నో కొన్ని మిరకిల్స్ చూశారు. చిన్న మిరకిల్స్ అయితే జరుగుతాయి. మనకి క్లాస్కి వచ్చినంత 15 డేస్లో మీకు చిన్న మిరకిల్స్ జరుగుతాయి. అవన్నీ మీ అనుభవాలుగా స్వీకరిస్తూ మెల్లిగా స్టెప్ బై స్టెప్ హడావుడి పడకుండా ఒక నీట్గా బిల్డ్ చేసుకొని పోండి మీ లైఫ్. హాయిగా స్టాండర్డ్లో ఉంటారు. మీరు చెప్పినవి అన్నీ బాగానే ఉన్నాయండి. కొంతమంది అంటే డీప్ సబ్జెక్ట్ తెలియక కొంతమంది మాట్లాడుతూ అనుకుంటూ ఉంటారు కదా, సో దానికి ఏం చెప్తారు? డీప్ సబ్జెక్ట్ తెలియాల్సిన అవసరం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎంత ఈజీ సబ్జెక్ట్ అది. డీప్కి వెళ్తే మళ్ళీ ఏం సాధించలేరు. ఎందుకంటే మనకు ఆలు తెలిస్తే కానీ మనం మిగతా వాక్యాలన్నీ రాయొచ్చు. ఆ నుంచి రౌతి దాకా తెలిస్తేనే, బండి రాదాకా తెలిస్తేనే అన్నీ రావచ్చు, ఏదైనా రాయొచ్చు. మనం గుణితాలు తెలియాలి. ముందు ఇవి తెలుసుకోకుండా మనం డైరెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి, అది గాలిలో ఉన్నట్టే ఉంటుంది. అది ఎప్పుడు మిస్ అవుతుందో తెలియదు మనకి, గాలిలోనే ఉంటుంది. అందుకని ఏంటంటే మనకు ఫస్ట్ స్టెప్ అనేది పునాది అనేది తెలియాలి. ఆ పునాది నుంచే మనం మెల్లిగా వస్తున్నాం. ఆ పునాది ఎలా బిల్డ్ చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఇక్కడ చిన్న నుంచి పైకి రండి, అయితే స్టాండర్డ్ ఉంటుంది. ఒకేసారి మీకు ఒక హ్యూజ్ అమౌంట్ వచ్చింది. ఇక్కడ పొరపాటు జరిగేది అదే, ఎవరో పొలం అమ్ముతారు, లేదా ఒక మంచి రోడ్ కటింగ్లో వచ్చేసింది పొలం, మంచి రేట్ వచ్చేసింది వాళ్ళకి. ఇంక అప్పటి వరకు చాలా పేదరికం పరిస్థితి అనుభవించారు. ఒక్కసారి అమౌంట్ రాగానే ఏం చేయాలని అర్థం కాదు. ఇప్పుడు నా క్లాస్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రతిదీ ఎలా బిల్డ్ చేసుకోవాలని తెలుస్తుంది. అప్పుడు ఎంత అమౌంట్ వచ్చిందని హ్యాండిల్ చేయగలుగుతాడు. కాబట్టి మీరేం చేస్తారంటే మీ అఫర్మేషన్ వల్ల విశ్వం మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ కమ్స్ టు మీ నౌ. అంటే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అకస్మాత్తుగా డబ్బు ఎక్కడి నుంచి అని రావచ్చు, అది ఏ రకంగానే రావచ్చు. అదే చెప్తున్నాను కదా, ఒక పొలం అమ్మవచ్చు, సడన్గా ఒక రేట్ రావచ్చు, లేదంటే ఇంకేదో మిరకిల్ జరగచ్చు. ఆ వచ్చిన దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే ఇక్కడ నుంచే మనం స్టాండర్డ్గా ఉండాలి. నేను చెప్పేది అది, ఇక్కడ నుంచే స్టాండర్డ్గా ఉన్నప్పుడు దాన్ని మేనేజ్ చేయగలుగుతాం. ఇది తెలియదు అనుకోండి, ఒకేసారి ఉన్న పలంగా మళ్ళీ దేంట్లో పెట్టేసి పాలైపోతుంది, మళ్ళీ అక్కడనే ఉంటారు, అదే జీరోలోనే ఉంటారు, మళ్ళీ అదే స్థితిలో ఉంటారు, అదే జీరోలోనే ఉంటారు. కాబట్టి మెల్లిగా ఒక్కొక్క కోరికను మీరు తీసుకుంటారండి, మీకు అర్థమవుతుంది, సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఎంతవరకు మనం కరెక్ట్ ఉన్నాము, ఎక్కడెక్కడ మనం బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి మీకు చక్కగా అర్థమవుతుంది.
అది ఒకేసారి హ్యూజ్ అమౌంట్ పెట్టుకుంటే ఏమవుతుంది, మీకు దాని మీద ఉంటుంది, మీరు ఆ స్థాయికి రావాలంటే టైం పట్టుద్ది, అప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం పోతుంది. అవును. అందుకని చిన్న చిన్నగా చేసుకుంటారండి, అప్పుడు మీరు స్టాండర్డ్గా ఉంటారు. అది చెప్తున్నాను. గ్రేట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.